అందరికీ నమస్కారం అండి. నేను మీ మొహమ్మద్ ఇస్మాయిల్ బేగ్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ని మాట్లాడుతున్నాను. ఈరోజు బక్రీద్ పండుగ సందర్భంగా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి నా ముస్లిం సోదరీమణులందరికీ కూడా నేను పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం పండుగలు చేసుకునేటప్పుడు మనం ఈ పండుగలు ఎందుకు చేసుకుంటున్నాం అనే కనీస అవగాహన మనకు ఉండాలి. బక్రీద్ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఇబ్రాహీం అలైహిస్సలాం అనే ఒక ప్రవక్త ఆయనను పరీక్షిస్తూ భగవంతుడు తీసుకున్న నిర్ణయాన్ని గుర్తు చేసుకుంటూ భగవంతుడిచ్చిన ఆజ్ఞను వారు ఏ విధంగా పూర్తి చేశారు అని తెలుసుకుంటూ దైవం ఆయన పట్ల ఏ విధంగా కరుణించింది అనే సత్యాన్ని గ్రహిస్తూ అతను దైవ మార్గంలో ఇవ్వబోయిన దానికి బదులుగా దైవం అతనికి పంపించిన దాన్ని ఏ విధంగా దైవం కోసం త్యాగం చేశాడో ఇబ్రాహీం ప్రవక్త గారు దానిని గుర్తు చేసుకుంటూ యావత్ ప్రపంచంలో ఉన్న ముస్లింలు చేసుకునే పండగ ఈ బక్రీద్ పండగ. అల్లాహ్, ఆ భగవంతుడు ఆయనకు 85 సంవత్సరాల వయసులో వృద్ధాప్యంలో ఒక కొడుకుని ప్రసాదిస్తాడు. ఇబ్రాహీం మరియు ఆయన భార్య అయినటువంటి సారాకు 85 సంవత్సరాల వయసులో ఒక కొడుకు పుట్టినప్పుడు అతని పట్ల అతనికున్న ప్రేమ ఏ స్థాయిలో ఉంది, అతన్ని బహుకరించిన నా మీద ప్రేమ ఏ స్థాయిలో ఉంది అనే అల్లాహ్ అతన్ని పరీక్షించాలనుకున్నప్పుడు దైవ మార్గంలో నువ్వు నీ పుత్రుడిని త్యాగం చెయ్యి అని అల్లాహతాలా అతన్ని ఆజ్ఞాపించినప్పుడు ఆ విషయాన్ని అతని కొడుక్కి తెలియజేస్తూ అతన్ని దైవ మార్గంలో ఖుర్బాన్ చెయ్యాలి అనే ఉద్దేశంతో తీసుకువెళ్తున్నప్పుడు శైతాను ఏ విధంగా అతని భార్య మీద, అతని పుత్రుడి మీద జరగబోతున్న దాన్ని ఆపాలని ప్రయత్నించాడో దానిని తెలుసుకుంటూ ఆయన ఏ విధంగా తన పుత్రుణ్ణి త్యాగం చేసేటప్పుడు భగవంతుడు అతని యొక్క ప్రేమకు ముగ్ధుడై అతని కొడుకుని తప్పించి ఒక పొటేలును ఆకాశం నుంచి దింపి దీనిని నా మార్గంలో త్యాగం చేయి అని ఆజ్ఞాపించడాన్ని గుర్తు చేసుకుంటూ యావత్ ముస్లింలు చేసుకునే పండగ బక్రీద్ పండగ. ఈ పండగ చేసుకునేటప్పుడు ఏదైతే మనం ఖుర్బానీ ఇస్తామో దాన్ని మనం మన దగ్గర ఉన్న డబ్బులో నుంచి మనం ఏదైతే నిజాయితీగా సంపాదించామో ఆ డబ్బులో నుంచి మాత్రమే ఇతరులకు అన్యాయం చేసిన డబ్బు కానీ, ఇస్లాంలో హరామైనటువంటి వడ్డీ ద్వారా వచ్చిన డబ్బు కానీ, లంచాలు తీసుకుంటూ సంపాదించిన డబ్బు కానీ, అన్నదమ్ములను మోసం చేసి, తల్లిదండ్రులను మోసం చేసి, చుట్టాలను మోసం చేసి, స్నేహితులను మోసం చేసి సంపాదించిన డబ్బు కానీ ఉపయోగించకుండా తాను కష్టార్జితముగా ఏదైతే మనిషి సంపాదిస్తాడో అందులో నుంచి తీసిన డబ్బుతో చేసే ఖుర్బానీ మాత్రమే అల్లాహ్ తాలా స్వీకరిస్తాడు. అటువంటి వ్యక్తి ఇచ్చిన ఆ ఖుర్బానీని తప్పకుండా ఆ జంతువు యొక్క 3 భాగాలు చేయాలి. ఆ 3 భాగాలు కూడా మనకిష్టమైన భాగాలు మన దగ్గర పెట్టుకొని పనికిరాని భాగాలు ఇతరులకు పంచాలి అనే ఉద్దేశంతో చేసే ఖుర్బానీ కూడా చెల్లదు. మనం ఏదైతే ఒక పొటేలుని దైవ మార్గంలో ఖుర్బానీ చేశామో దాని యొక్క ప్రతి ఒక్క భాగం, తల, కాళ్ళు, పూర్తి భాగము ఏ భాగాలైతే ఉంటాయో వాటిని తప్పనిసరిగా 3 భాగాలుగా చేయాలి. ఒకటి ఎవరైతే ఖుర్బానీ ఇస్తారో ఒక భాగం వాళ్ళు ఉంచుకోవాలి,
రెండవ భాగం ఎవరైతే కుర్బానీ ఇస్తారో వాళ్ళ చుట్టాల హక్కు వాళ్ళకి చేరవేయాలి. 3 ఎవరైతే కుర్బానీ ఇస్తారో వారి ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడు కూడా ఈ కుర్బానీ తీసుకోవడానికి అర్హులు. వారి దాకా కూడా ఈ కుర్బానీ ఈ జంతువు యొక్క మాంసాన్ని చేరేయాలి. ఇవన్నీ కూడా చేస్తూ ఈరోజు ప్రత్యేకంగా మనం దైవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చేసుకునే ఈద్గాకి వెళ్ళి చేసుకునే నమాజ్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఎప్పుడైతే మనం పూర్తి విశ్వాసాన్ని అల్లాహపై చూపిస్తామో అటువంటి విశ్వాసం మాత్రమే అల్లాహ్ దగ్గర స్వీకరించబడుతుందని తెలియజేస్తూ మరొకసారి నా ముస్లిం సోదర సోదరీమణులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.